హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశితో సరదాగా ఛానల్. ఇంతకుముందు ఎపిసోడ్లో వంట ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు పంట ఎలా పండించాలో తెలుసుకుందాం. పంట అంటే ఏదో వరి పంట, గోధుమ పంట అనుకోకండి. మా లాన్లో ఒక ప్యాచ్ ఉంది, దాని మీద గ్రాస్ సీడ్స్ వేసి ఎలా పంట చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు రాక్స్ అవి ఉండేవి, ల్యాండ్స్కేపింగ్ రాక్స్. అవి తీసేసి మేము లాన్ వేద్దామని ప్లాన్ చేసాము. ఇప్పుడు అటు అంతా లాన్ ఉంది నీట్గా, బట్ ఈ జాయింట్ గ్యాప్ వచ్చింది, అది ఫిల్ చేయాలి. 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ మట్టిని సేమ్ సమానంగా ఒక లెవెల్లో చేసుకోవాలి. తర్వాత దాని మీద ఏమైనా డెబ్రిస్ అంటే రాళ్ళు, ఏమైనా చెత్త ఉంటే అదంతా తీసేసేయాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ మట్టి ఉంది, అది వేస్తాము, ఒక 1 ఇంచ్ లేయర్ వేస్తాము. లాస్ట్ స్టెప్ విత్తనాలు వేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత నీళ్లు పడతాం, రోజుకి 2-3 సార్లు. అలా 7 డేస్ పడతాం. సో ఆ 7 డేస్ పట్టిన తర్వాత విత్తనాలు రావడం మొదలవుతాయి అన్నమాట 10 డేస్కి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, మనం లెవెల్ చేసుకున్నాం. ఇప్పుడు మట్టి వేద్దాం. ఇది యాక్చువల్గా మనం హోమ్ డిపోలో తెచ్చాం అనమాట. ఇక్కడ హోమ్ డిపోలో అన్నీ దొరుకుతాయి. అంటే ఎట్లా అంటే విత్తనాలు దగ్గర నుంచి మట్టి, అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం ఇది మట్టిని 1 ఇంచ్ లేయర్ ఇక్కడ వేసుకుని లెవెల్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్ సాయిల్ ఫర్ ఈ లాన్ ఏదైనా ప్యాచ్ చేయాలన్నా, ఫ్రెష్ లాన్ వేయాలన్నా, ఎక్కడన్నా లాన్ని టాప్అప్ చేసుకోవాలన్నా విత్తనాలు వేసి, ఇది పర్ఫెక్ట్ సాయిల్. ఇక్కడ వేస్తున్నాం. యాక్చువల్గా ఒక బ్యాగు 3 చదరపు అడుగులు వస్తుంది అనమాట. దాన్ని ఈ మట్టి వేసేసి లెవెల్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఈ మట్టి ఇలా వర్షంలో తడిచింది, సో మనకి ఇలా గడ్డలుగా వచ్చింది. దీన్ని సెట్ చేసుకుని తర్వాత లెవెల్ చేసుకుందాం. చిన్నప్పుడు మనం పెద్ద పెద్ద నాగళ్ళు చూసుంటాం కదా, వరి చేను దున్నేవి. ఇది మన ఇలా చిన్న గ్రాస్ పనులకి ప్రోమాక్స్ విత్తనాలు తెచ్చాం. ఈ విత్తనాలు కేజీ 300 గ్రాములు. ఇవి 180 చదరపు మీటర్లు వస్తుంది. సో అవి జల్లి మనం నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇది విత్తనాలు జల్లే మిషను. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ తిరిగేది ఆ విత్తనాలను కిందకి పంపిస్తుంది, అవి జల్లుతాయి అనమాట. ఈ విత్తనాలు ఎంత వైడ్గా అంటే ఎంత వెడల్పుగా జల్లాలో ఇక్కడ మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనం కొత్తగా వేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 4.5లో పెట్టా సెట్టింగ్. ఇవి విత్తనాలు అనమాట. ఇవి సేమ్ చూడండి, మన వరి గింజల్లాగా ఉన్నాయి. బేసికల్గా గడ్డి వరి ఒకటే, మనం తినేది కూడా గడ్డే. సో కొంచెం వరిది రైస్ తినడం తగ్గించండి. సో ఈ బేసికల్గా గడ్డి విత్తనాలు అనమాట. వర్షం వచ్చేలా ఉంది. విత్తనాలు చల్లటానికి అసలు ఇంతకన్నా మంచి రోజు లేదు. మన రైతులు వర్షం కోసం ఎందుకు ఎంత తహతహలాడిపోయేవాళ్ళో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. చల్లుతున్నాము. యాక్చువల్గా మనం ఫ్రెష్ లాన్ కాబట్టి కొంచెం 3 రౌండ్స్ తిరగాలి ఈ మిషన్తో. విత్తనాలు చల్లాము. సో ఇక్కడ విత్తనాలు అంతా చల్లాము. ఇది యాక్చువల్గా సెట్ అయ్యి విత్తనం రావడానికి ఒక 10 రోజులు పట్టొచ్చు. సో మనం అప్పటి వరకు ఎప్పుడు వస్తాయా అని ఆతృతతో వెయిట్ చేయాలి.